సార్లనే క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా. అధ్యక్ష, ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా. అధ్యక్ష, భట్టి గారు ఏమన్నారు, మీరేం చేశారు ఏం చేశారు ఏం చేశారు అన్నారు. ఏం చేశారో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష, ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అద్భుతంగా మేలు జరిగింది. ఇవాళ ఎట్లా జరిగింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు మేము ప్రభుత్వం చేపట్టినాడు 68 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే 1,68,00,000 టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందంటే మా ప్రభుత్వం రైతులకు చేసిన మేలు వల్ల. సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు 68% పెరుగుదలతో సాగు విస్తీర్ణం పెంచి మేము చూపించాం. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు అంత ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయండి. వి అప్రిషియేట్, టెండర్ క్యాన్సిల్ చేయండి. హరీష్ రావు గారు ఒక్క నిమిషం, నేను వాళ్ళకి బోను కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి భట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్ గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారు అనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. భట్టి గారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. మొత్తంగా ఈ రోజు తర్వాత ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు గౌరవ మంత్రి గారికి నేను చెప్పేది, బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో చేసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. ఇందులో ఏదైనా తప్పుంటే ఈ సభలోనే మంత్రి గారిని క్లారిఫై చేయమనండి. ఈ రోజు తర్వాత ఎవరన్నా 7 లక్షల కోట్లు అంటే మేము కోర్టుకు వెళ్తాం, లీగల్ నోటీస్ ఇస్తాం, సభలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాం అప్పు 4,17,000 మాత్రమే.